చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళు ఉంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం. ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం. ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి 10 కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం. మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని టామ్టామ్లు వేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం, దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్డులు తినరు. ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్నది ఉంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్ చనిపోతుంది. ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది. ఈవేళ కోడి మాంసం ఉడికినా 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి నియమ నిబంధనలు ఓకే 9వ తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు, పత్రికా విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చిమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇళ్ళు 600 ఇళ్ళు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది.
సరే, వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైన్ చేస్తుంది. దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా, అమానుషంగా, కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకొమ్మలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి, పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి ఫోన్స్ వీళ్ళందరూ ఇలాగా గట్ల ఉన్నాయి. ఫోన్స్ వీళ్ళందరి మీద సైబరాబాద్ లో మేము పెట్టాము కంప్లైంట్. ఒక సినిమా ప్రమోట్ చేయడానికి కమెడీ అన్న రకరకాలుగా మాట్లాడతారు. చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు. వాడి మాట గట్టిగా ఉంటుంది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం. అధికారం ఉంటుంది. ఫస్ట్ వేసినప్పుడు 100 గొర్రెలు ఉండాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏంటంటే గొర్రెలు ఏముందంటే అది సెటారికల్ గా నేను మాట్లాడాను. అంతేగాని సినిమా లేదు. అది సినిమాలో గొర్రెలు ఉంటాయి. 11 అనేది లేదు. వాళ్ళు ముచ్చారో లేదో తర్వాత సంగతి. ఇంత ఇష్యూ ఇంత ఇష్యూ అయినా యూత్ అంటాం. ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈ రోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇది ఎందుకు మధ్యలో. సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తాం. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాడు, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం. మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇదే చూస్తాం. ఎక్కువ కామెడీ చాలా ఇష్టపడతాం. చాలా మంది పైన కామెడీ ఇష్టపడతాం. ఈ ఫైట్లని అవన్నీ చాలా లేడీస్ భయమే ఉంటుంది కాబట్టి ఆయన కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీగా మాట్లాడాడు. అంతే, కామెడీగానే మాట్లాడాడు. అదే కామెడీ వాళ్ళు వేరేలాగా
చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. నైట్ 12 గంటల వరకే 11 గంటల వరకు ఫోన్ వస్తుంటే ఒకరు ఫోన్ చేసేవాళ్ళు ఇంటిరాజు మేడ ఆయన ఒక ఆట ఆడుకోవాలి, ఇంకొకరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే నేను కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని బూతులు మాట్లాడాను, అందరినీ క్షమించాలి. ఎందుకంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను, కోపం ఆవేశం. ఎందుకంటే నేనేం రాజకీయాలు అయిపోతుందో ఏమో అని ఒక టెన్షన్ లో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడాను, అందరినీ క్షమించాలి. నేనేంటంటే నాకు కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని చెప్తున్నారు. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు అలాగే ఉంటుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు. అదంతా నేనే పట్టించుకోను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీ భగవంతుడు చూస్తాడు. ఇక మూవీ గురించి వస్తాగా, ఆయన కామెడీ ఆర్టిస్ట్ కామెడీగా చేశారు. అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు అలా క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసామనుకో, ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా. ఓకేనా, ఒక మూవీ చేశారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మూవీ అంటే రిలీజ్ అవ్వకముందే వాళ్ళకి తెలుసు ఎప్పుడు వస్తారు మన ఆవేశంగా చూస్తాము. చిన్న హీరో మూవీ చేశారనుకోండి, ఆ మూవీ అందరు చూడాలి అంటే ఒక పెద్ద ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ చేసుకోవడానికి ఎవరున్నారు అని వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ లో ఎవరు దొరికారు అది ఒకటి ఎందుకంటే రాష్ట్రంలో మనం గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా అత్యాచారాలు, హత్యలు, హత్యా ప్రయత్నాలు, దోపిడీలు, దౌర్జన్యాలు మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శిస్తే వారిపైన ఏ రకమైన ఉక్కుపాదం ఈ ప్రభుత్వం మోగుతుందో మనం గమనించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుంటే చేతులు నరుకుతాం, జగన్మోహన్ రెడ్డి అంట నడిస్తే కాళ్ళను నరుకుతాం. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా గొంతెత్తితే, విమర్శిస్తే వారి ప్రాణాలనే తీస్తాము అన్న విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలి కూడా. అనేక రకాలైన హామీలను ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన దుష్ట పరిపాలనకు తెరదీసినారో కూడా మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఇప్పటికి కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు తాడిపత్రిలో పెద్దారెడ్డి అయితేనేమి, ఇటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఈవెన్ ఈ రోజుకు అనంతపురం జిల్లాలో రామగిరి వైపు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకుని, పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలను కూడా విధించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రామగిరి మండలం అనేది అది పాకిస్తాన్ బార్డర్ కాదు, లేదా చైనా బార్డర్ కాదు. అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసు వారు అడ్డుకుంటున్నారు. అక్కడికి పోవటానికి పర్మిషన్ తీసుకోవాలి, మేము పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళాలి. ఏమి అంటే అక్కడ పరిటాల కుటుంబం నుంచి మీ ప్రాణాలకు హాని ఉంటుంది అనే మాటను మాట్లాడుతున్నారు పోలీస్ వ్యవస్థ.
మనందరం కూడా మానవులుగానే పుట్టాం కదా, మనుషులుగా పుట్టి అందులో మీ అదృష్టం కొద్దీ మీకు అధికారం చేతిలోకి వచ్చింది. అధికారం వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ప్రజల్ని ఎంత మంచిగా చూసుకోవాలండి. ఆ బాధ్యత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక పిల్లవాడి చేతికి ఒప్పజెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రాష్ట్రాన్ని నడిపించు అంటే ఏమీ తెలియనటువంటి వాడి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా ఆర్డర్లు ఇస్తూ ఈ విధంగా ఇంత దారుణంగా అమానుషంగా ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి. అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని, ఏమండి బాబు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్లు దాటిపోయి 76 ఏళ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఏదో పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను, ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి కట్టాను. నేను వాళ్ళని తిడతాను, మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతాను. చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిటి కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం, అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం, అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 2025 4 సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవా బాబు? ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా. అబద్ధాలతో జీవితం అంతా గడిపావు, అదే అబద్ధాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటికి కూడా. నువ్వు ఆడినటువంటి ఇన్ని అబద్ధాలు, లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్ధాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా? నానాడు లక్ష్మీపార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్ధాలు ఆడావు. నిన్నగాక మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్ధం ఆడావు. అదేవిధంగా ప్రతిదాని మీద ఒక అబద్ధం ఆడుతూనే ఉన్నావు. అట్లాగే పరిశ్రమల మీద అబద్ధం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. అసలు 170 యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 170 యాక్ట్. ఈ 170 యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కవచం ఎలాగో అలాగే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి. ఆ సంస్కరణల్ని, ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని 1970 ఫిబ్రవరిలో
170 యాక్ట్ని రూపొందించడం జరిగింది. కేవలం ఈ 170 యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా ఆ భూముల మీద ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ అదేవిధంగా గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది. అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము, అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు, ప్రొటెస్ట్ చేశారు. కూటమి పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది, ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు